కార్తీక మాసంలో మీరు పరిశీలనం చేస్తే శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ కూడా రెండు పక్షాలలోనూ కూడా ఒక తిథి నాడు గోపూజ ఉంటుంది. శుక్లపక్షంలో అష్టమి గోపాష్టమి, అట్లాగే కృష్ణపక్షంలో ద్వాదశి గోవత్స ద్వాదశి. అంటే శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ కూడా రెండు తిథులలోనూ కూడా గోవుకి పూజ చేయించారు. ఎందుకు పూజ చేయిస్తారు అంటే అసలు గోవు లేకపోతే సనాతన ధర్మం లేనే లేదు. సనాతన ధర్మానికి ప్రాణమంతా ఎక్కడుంటుంది అంటే అగ్ని ఆరాధనం మీద ఉంటుంది. అగ్ని ఆరాధనం లేకుండా అసలు సనాతన ధర్మం లేదు. నిజానికి అగ్ని ఆరాధన చేసేటటువంటి వాళ్ళే సనాతన ధర్మంలో ఉంటారు. అది అత్యంత తేలిక మార్గం ఏమిటంటే దీపం వెలిగించడం. అసలు దీపం వెలిగించకుండా ఏ రోజు ఏ పూజ చెయ్యరు. దీపం ఎందుకు వెలిగిస్తారు అంటే నిజానికి లోకంలో దీపాలకన్నిటికీ పెద్ద దీపం ఎవరు అంటే భగవంతుడు. మిగిలిన దీపాలకి ప్రమిద ఉండాలి, ఆవు నెయ్యి అన్నా ఉండాలి, నూనె అన్నా ఉండాలి, ఒత్తి ఉండాలి, అగ్ని ఉండాలి. కానీ అసలు సూర్యచంద్రులు తారకలు కూడా అవసరం లేకుండా తనంత తానుగా ప్రకాశించే